పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా తమ దేశానికి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఇప్పుడు దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో అతి దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్లో 22 మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక వీసాలపైన ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఏకంగా 95 మంది సంతానం ఉన్నారు. అలా ఆ 22 మంది పాకిస్తానీ మహిళల మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 500 వరకు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ మహిళలందరికీ కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అదే సమయంలో భారత్లో జన్మించినందున వాళ్ళ పిల్లలకు ఇక్కడి పౌరసత్వం లభించింది. ఆ మహిళల వద్ద దీర్ఘకాలిక వీసా, పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించే డాక్యుమెంట్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి అనంతరం భారత్లో నివసించే పాకిస్తానీయులందరినీ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మొరాదాబాద్లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సందర్భంగా ఈ 22 మంది పాకిస్తానీ మహిళల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరికి తోడు 2 పాకిస్తానీ పురుషులు మొరాదాబాద్ జిల్లాలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు తెలిసింది. వీరిలో చాలా మంది మహిళలు భారతీయులను వివాహం చేసుకొని ఇక్కడికి వచ్చారు. పోలీసుల దర్యాప్తులో ఈ 22 మంది మహిళలకు మొత్తం 95 మంది పిల్లలు ఉన్నారని తేలింది. వీరిలో చాలా మందికి వివాహాలు కూడా జరిగినట్లు జాగ్రాన్ వెబ్సైట్ తెలిపింది.